మీరేదైనా ఆరోగ్య పరీక్షా శిబిరానికి లేదా ఆసుపత్రికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఓ 10 నిమిషాల పాటు మాస్క్ ధరించి శ్వాస తీసుకోమని వైద్య సిబ్బంది సూచిస్తే ఎలాంటి సంకోచమూ లేకుండా అలా చేయండి. ప్రజలు క్యాన్సర్ వంటి ఏదైనా బయటకు కనిపించని వ్యాధితో బాధపడుతున్నారేమో తెలుసుకోవడానికి వైద్య సిబ్బంది మాస్క్ వేసుకుని శ్వాస తీసుకోమని చెబుతారు. పెద్దపేగు క్యాన్సర్ వంటి కొన్ని వ్యాధులు 2వ లేదా 3వ దశకు చేరుకున్నాకే బయటపడతాయని తెలుసు. ఈ దశలో రోగి ప్రాణాలను కాపాడడం వైద్యులకు చాలా కష్టతరమవుతుంది. మిమ్మల్ని మాస్కులో శ్వాస తీసుకోమని కోరుతున్న సిబ్బంది వాస్తవానికి రోగుల శాంపిల్ను ఇలా సేకరిస్తున్నారు. ఆ మాస్కును ప్రత్యేకంగా శిక్షణ పొందిన కుక్కతో వాసన చూపిస్తారు. తద్వారా శరీరంలో ఎక్కడైనా క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయేమో గుర్తిస్తారు. క్యాన్సర్ను ఎంత త్వరగా గుర్తిస్తే ప్రాణాలు కాపాడడం అంత సులభం అవుతుంది. ఇజ్రాయిల్, బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్, అమెరికా, జర్మనీ, తైవాన్ సహా పలు దేశాల్లో క్యాన్సర్ను గుర్తించేందుకు చాలా కాలం నుంచి కుక్కలను వినియోగిస్తున్నారు. ఇది ఇప్పటికే బాగా ప్రాచుర్యంలో ఉన్న పద్ధతి కూడా. అయితే భారతదేశంలో మొదటిసారిగా కర్ణాటకలోని 6 వేర్వేరు ఆసుపత్రుల్లో శిక్షణ పొందిన కుక్కల సహాయంతో ఒక అధ్యయనం నిర్వహించారు. ఈ అధ్యయనంలో కుక్కలు 1502 మంది రోగుల శాంపిల్స్ను వాసన చూసి ప్రధానంగా 7 రకాల క్యాన్సర్లలో ఎవరికి ఏ క్యాన్సర్ ఉంది, ఎవరికి లేదు అనేది 91% ఖచ్చితత్వంతో చెప్పగలిగాయి. ఈ 1502 మందిలో 283 మందికి బయాప్సీ ద్వారా క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.